Hi, good morning, all of you. Welcome to KVZ Maths Lighthouse YouTube channel. In today's video, we are going to dive into statistics. ఒక బిల్డింగ్ నిలబడాలి అంటే పునాది లేదా పిల్లర్స్ అనేది ఎంత అవసరమో స్టాటిస్టిక్స్లో మనం ఏ పని చేయాలన్నా డేటా అనేది అంత అవసరం. ఇప్పుడు మనం డేటా అంటే ఏంటో తెలుసుకుందాం. Data means a collection of facts, observations or measurements gathered for reference or analysis. So డేటా అంటే ఏం లేదంటే మనం కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనే మనం డేటా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో డ్రిల్ టీచర్ ఆ స్టూడెంట్స్ యొక్క హైటు వెయిట్ మెజర్ చేసి రికార్డ్ చేస్తారు. సో దాన్ని మనం డేటా అంటున్నాం. మరి ఈ డేటా వల్ల ఏంటి యూజ్? సో పిల్లలు ఆ క్లాస్కి తగినట్టుగా వాళ్ళ ఏజ్కి తగినట్టుగా తగిన వెయిట్ ఉన్నారా లేదా, ఎవరైనా లో వెయిట్లో ఉన్నారా, ఉంటే వాళ్ళ పట్ల తీసుకోవాల్సినటువంటి కేర్ ఏమిటి అనేది ఆ డేటా వలన మనకి ఆ టీచర్కి తెలుస్తుంది. ఇండియా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి పాపులేషన్ డీటెయిల్స్ని కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years బిలో పిల్లలకి టీకా వేయాలి అని అనుకుందాం. సో అసలు ఎన్ని టీకాలు తయారు చేయాలి అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలియాలి. సో మరి ఆ డీటెయిల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఈ విధంగా కలెక్ట్ చేసినటువంటి డేటా నుంచి తీసుకొని సో ఎన్ని తయారు చేయాలి, ఎన్ని టీకాలు అవసరం అనేది డిసైడ్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ డేటా అంటే ఏంటో తెలుసుకుందాం. సపోజ్ బేస్డ్ ఆన్ వే ఆఫ్ కలెక్షన్, మనం డేటాను కలెక్ట్ చేసే విధానాన్ని బట్టి ప్రైమరీ డేటా అని, సెకండరీ డేటా అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటాని మనమే డైరెక్ట్గా వెళ్ళి కలెక్ట్ చేస్తే దాన్ని ప్రైమరీ డేటా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక స్కూల్లో పీఈటీ సారు పిల్లల యొక్క హైటు వెయిట్ ఆయనే డైరెక్ట్గా మెజర్ చేసి రికార్డ్ చేస్తారు. సో దాన్ని మనం ప్రైమరీ డేటా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కూల్లో ఉన్నటువంటి ఒక క్లాస్ టీచర్కి పిల్లల యొక్క హైటు వెయిట్ కావాల్సి వచ్చింది. సో ఆయన మళ్ళీ మెజర్ చేయాల్సిన అవసరం లేకుండా డ్రిల్ సార్ రికార్డ్ చేసినటువంటి డేటా నుంచి ఆయన మళ్ళీ డేటా తీసుకోవడం జరిగింది. సో కాబట్టి అలా తీసుకున్న డేటా మనం ఏమంటాం? సెకండరీ డేటా అంటాం. ఇక బేస్డ్ ఆన్ అరేంజ్మెంట్స్ ఆర్ ఆర్గనైజేషన్, సో మనం డేటాని ఎలా ఆర్గనైజ్ చేసామనే దాన్ని బట్టి 2 types, అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. అట్లానే నేచర్ని బట్టి క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెండరు, క్యాస్ట్, రిలీజియన్ ఇట్లాంటివి క్వాలిటేటివ్ బేస్ చేసుకుని ఉంటే దాన్ని క్వాలిటేటివ్ డేటా అంటాం. ఇక్కడ 10th క్లాస్లో 30 స్టూడెంట్స్ యొక్క FA1 మ్యాథ్స్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఒక స్టూడెంట్కి 9 మార్క్స్ వచ్చాయి, మరొక స్టూడెంట్కి 49 వచ్చాయి. ఇలా వాళ్ళందరికీ వచ్చినటువంటి మార్క్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాయడం జరిగింది. సో ఈ డేటాని మనం రా డేటా ఆర్ అన్గ్రూప్డ్ డేటా అంటాం. ఇప్పుడు ఇదే డేటాని కొంచెం మాడిఫై చేసి ఈ డేటా తయారు చేసాం. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసాం ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు 0 to below 10 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ ఒకే రకమైన తెలివితేటలు ఉంటాయని భావించి వాళ్ళందరినీ నేను ఒక గ్రూప్ చేశాను. అలాగే 10 to below 20 మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేశాను. అంటే వీళ్ళొక గ్రూపు, వీళ్ళొక గ్రూపు, ఇలా గ్రూపింగ్ చేశాను. కాబట్టి ఈ డేటానే నేను గ్రూప్ డేటా అంటాం. ఇప్పుడు 0 to below 10 ఈ గ్రూప్ని మనం ఒక క్లాస్ అంటాం. అలాగే ఈ గ్రూప్ని మరొక క్లాస్. క్లాస్ అంటే వాళ్ళకి చదివే క్లాస్ కాదు, వాళ్ళకు వచ్చిన మార్కుల ఆధారంగా మనం ఇచ్చినటువంటి లెవెల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు 0 to below 10 గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. అలాగే 10 to below 20 గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. సో ఒక గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అని తెలియజేసే నంబర్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. ఆ గ్రూపు లేదా ఆ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రీక్వెన్సీయే, ఇది ఫ్రీక్వెన్సీయే. కాబట్టి మరి వీటిని డిఫరెన్షియేట్ చేయడానికి ఈ ఫ్రీక్వెన్సీని F1 అని, ఈ ఫ్రీక్వెన్సీని F2 అని, దీని F3 అని, దీని F4, దీని F5 అని అంటాం. అంటే F1 అంటే ద ఫ్రీక్వెన్సీ ఇన్ ఫస్ట్ ప్లేస్ అని అర్థం. F2 అంటే అర్థం ఏంటి? ద ఫ్రీక్వెన్సీ ఇన్ సెకండ్ ప్లేస్.
F2 అంటే దాని వాల్యూ 2 అని కాదు, సెకండ్ ప్లేస్లో ఉంది అని అర్థం. ఇప్పుడు 0 to below 10 అనేది ఒక క్లాస్ అని చెప్పుకున్నాం. ఈ క్లాస్లో 0ని మనం లోవర్ లిమిట్ అని, 10ని అప్పర్ లిమిట్ అని అంటాం. 10 to below 20 ఈ క్లాస్లో మరి లోవర్ లిమిట్ ఏమవుతుంది, 10 అవుతుంది. అప్పర్ లిమిట్ ఏమవుతుంది, 20 అవుతుంది. అట్లా ప్రతి క్లాస్కి ఒక లోవర్ లిమిట్ ఉంటుంది, ఒక అప్పర్ లిమిట్ ఉంటుంది. సో 0 to below 10 అని అంటున్నాం. అంటే అర్థం 0 నుంచి 10 బిలో వరకు మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ కౌంట్ చేస్తున్నాం. అంటే 10 మార్క్స్ వచ్చిన వాళ్ళని ఈ క్లాస్లో కౌంట్ చేయడం లేదు, నెక్స్ట్ క్లాస్లో కౌంట్ చేస్తాం. అంటే 10 అనేది ఈ క్లాస్లో లేదు. 10 డస్ నాట్ బిలాంగ్స్ టు దిస్ క్లాస్. అంటే 10 అనేది ఏమవుతుంది, ఎక్స్క్లూడ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా స్లాంట్గా చూసినప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా. అంటే ఒక క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ నెక్స్ట్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ఈక్వల్గా ఉంటే అలాంటి క్లాసెస్ని ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటారు. ఎక్స్క్లూజివ్ క్లాసెస్లో అప్పర్ లిమిట్ అనేది ఆ క్లాస్లో ఉండదు. చూడండి, ఈ క్లాస్లో అప్పర్ లిమిట్ ఏమిటి, 20. 20 అనేది ఈ క్లాస్లో ఉంటుందా, నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. అంటే 20 మార్క్స్ వచ్చిన వాళ్ళని ఈ క్లాస్లో కౌంట్ చేయము, నెక్స్ట్ క్లాస్లో కౌంట్ చేస్తాం. సో ఇలాంటి క్లాసెస్ని మనం ఏమంటాం, ఎక్స్క్లూజివ్ క్లాసెస్. ఇప్పుడు మనం ఒక క్లాస్ యొక్క క్లాస్ మార్కు లేదా మిడ్ వాల్యూని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏ క్లాస్కి అయితే మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో ఆ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ని యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ మిడ్ వాల్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 to below 10 క్లాస్ తీసుకుందాం. సో 0 + 10/2 అంటే ఏం చేశాను నేను, 0 to 10 క్లాస్లో లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 10. సో ఆ రెండింటిని కలిపి బై 2 చేస్తున్నాను. ఆ రెండింటి యొక్క యావరేజ్ అన్నమాట. అంటే 10/2 అంటే దాని వాల్యూ ఎంత, 5. సో కాబట్టి 0 to below 10 ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ ఎంత అవుతుంది, 5. అలాగే 10 to 20 ఈ క్లాస్ అంటే మిడ్ వాల్యూ అంటే ఈ రెండింటిని కలిపి బై 2 చేయాలి. సో 10 + 20 దట్ ఈస్ 30. 30/2 అంటే 15. 25, 35, 45. ఇప్పుడు మనం 270, 280 ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ యాడ్ చేసి దాన్ని 2తో డివిజన్ చేస్తే వస్తుందని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మనం కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే మనం ఓవరాల్గానే సింపుల్గా ఎలా వేయొచ్చు అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ లిమిట్ అంటే ఒక బాక్స్లో ఉన్నటువంటి యాపిల్స్ అనుకుందాం. అంటే ఇక్కడ మొదటి బాక్స్లో 270 యాపిల్స్ ఉన్నాయి, రెండో బాక్స్లో 280 యాపిల్స్ ఉన్నాయి. రెండు కలిపి ఇద్దరికి పంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి బాక్స్లో 270, రెండో బాక్స్లో కూడా 270 ఉంటే ఇద్దరికి ఈక్వల్గా పంచాలి కాబట్టి ఒక్కొక్కరికి 270 అని మనం ఈజీగా చెప్పొచ్చు. ఆ కాన్సెప్ట్లో మనం ఇక్కడ ఎక్సెస్, రెండో బాక్స్లో ఎక్సెస్గా ఉన్నటువంటి 10 యాపిల్స్ని మనం పక్కకు తీసేద్దాం. ఇప్పుడు ఇందులో 270, ఇందులో 270, ఇద్దరికి పంచితే ఒక్కొక్కరికి 270 వస్తాయి. ఇంకా ఎక్సెస్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. ఈ 10ని 2 మెంబర్స్కి డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి 5 వస్తాయి. సో 270 + 5 అంటే 275. ఇప్పుడు మనం ఒక అన్గ్రూప్డ్ డేటాలో మీన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో కోహ్లీ 5 మ్యాచెస్లో చేసినటువంటి స్కోర్స్ ఇచ్చాడు. ఫైండ్ హిస్ మీన్ స్కోర్. తన యొక్క మీన్ స్కోర్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో అన్గ్రూప్డ్ డేటాలో మీన్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనం అబ్జర్వేషన్స్ని ఏం చేద్దాం, యాడ్ చేద్దాం. సో 90 + 7 + 21 + 77 + 110 by number of observations is 5. So total value is 305 by 5. So our value is 5 6 5 1. సో మెయిన్ స్కోర్ ఈజ్ 61. అంటే కోహ్లీ ప్రతి మ్యాచ్లోనూ ఇంచుమించుగా 61 రన్స్ దగ్గరగా చేసినట్టుగా మనం భావించాం. ఇక్కడ ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు మనకి. ఈ అబ్జర్వేషన్స్ అన్నిటిని మనం యాడ్ చేసి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో మనం డివిజన్ చేయొచ్చు, అంటే ఈ పద్ధతిలో. కానీ ఇక్కడ 3 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, 6 టైమ్స్ వచ్చింది.
సో 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ అట్లా 6 టైమ్స్ని యాడ్ చేసుకునే బదులు అదే 3ని 6తో మల్టిప్లై చేసి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ అన్నిటినీ యాడ్ చేయడం ద్వారా మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇంకా సింపుల్గా చేయొచ్చు. సో అందుకే మనం వాల్యూస్ని ఇక్కడ వేసుకున్నాం, వాటి ఫ్రీక్వెన్సీస్ని ఇక్కడ వేసుకున్నాం. సో ఇక్కడికి వచ్చినటువంటి వాల్యూస్ అని ఏమున్నాయి, 3 ఉంది, 5 ఉంది, 11 ఉంది, ఇంకా 17 ఉంది. ఇప్పుడు 3 అనే అబ్జర్వేషన్ ఎన్నిసార్లు వచ్చింది, 6 టైమ్స్ వచ్చింది. సో 5 అనే అబ్జర్వేషన్ 2 టైమ్స్ వచ్చింది, 11 అనే అబ్జర్వేషన్ 4 టైమ్స్, 17 అనే అబ్జర్వేషన్ 1 టైం వచ్చింది. 3 6 18. సో 5 2 10, 11 4 44, 17 1 17. సో ఇవన్నీ కూడా ఎఫ్ఎక్స్లు కాబట్టి సిగ్మా ఎఫ్ఎక్స్, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వచ్చింది మనకి, 89. వీటన్నిటిని యాడ్ చేస్తే 89. ఇప్పుడు సిగ్మా ఎఫ్ కూడా ఎఫ్ఐ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో వీటన్నిటిని ఫైండ్ అవుట్ చేస్తే ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 13 వచ్చింది. ఇప్పుడు మనం మీన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, f1 x1 plus f2 x2 plus up to so on fn xn by f1 plus f2 plus up to so on fn. అంటే దీన్ని మనం సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ఎన్ రాస్తాం. ఇప్పుడు మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత వచ్చింది, 89 వచ్చింది. సో 89 వేద్దాం, బై సిగ్మా ఎఫ్ ఎంత వచ్చింది, 13 వచ్చింది. సో దీన్ని మనం డివిజన్ చేస్తే 6.846, దట్ ఈస్ అవర్ మీన్. సో ఈ ప్రాబ్లమ్ని మొత్తం అన్నిటినీ యాడ్ చేసి ఈ మెథడ్లో చేయొచ్చు, లేదా దీనికి ఇలా ఒక టేబుల్ తయారు చేసుకుని మనం సింపుల్గా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి టేబుల్ వాడిస్తే మనం ఇట్లా ఫాలో అవుతాం, లేదా ఇలాంటి డేటా ఇస్తే దీన్ని టేబుల్ తయారు చేసుకొని దాని నుంచి మీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం.